హెచ్చించడానికి మీరు మాకు ఇచ్చిన ఆరాధన సమయాన్ని బట్టి వందనాలు. మాలాంటి వారి ఆరాధనలు మీరు ఆగ్రహించారు, అంగీకరించారు, అందుని బట్టి వందనాలు. తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శరీరానికి రక్తాలు సాదృశ్యమైన బల్లమ మధ్య ఉంచబడింది. మేము బలలో పాల్పొందే ముందుగా పరిశుద్ధాత్మ దేవ, మా హృదయాలను మీరు తెరవండి. దేవా, మా హృదయంలో ఉన్నటువంటి రహస్య పాపములు మీరు క్షమించినట్లుగా మీ వాక్యపు కాంతి మా మీద ప్రకాశింపచేయండి. మీ వాక్యము సత్యమైనది, మీ వాక్యం యథార్థమైనది, మీ వాక్యము నమ్మదగినది, మమ్మల్ని బలపరిచేది, మమ్మల్ని ఆదరించేది, మమ్మల్ని ప్రోత్సాహపరిచేది, మరణములో నుండి జీవంలోనికి దాటించేది. కాబట్టి అలాంటి పరిశుద్ధమైన మహిమ కలిగిన దేవ అగ్నితో నింపబడిన వాక్యాన్ని ధ్యానిస్తుండగా, ఓ దేవా, నిలబడుతున్న నిష్ప్రయోజమైన దాసుడుని తండ్రి, నేను మీరు రక్తం ఇచ్చి కొన్న ఈ ప్రజలకు పరిచయించే అర్హులను కాను తండ్రి. కేవలం మీ కృప మీద నేను ఆధారపడుతున్నాను దేవా. దేవా, మీ ప్రజలైన వారి విలువైన సమయాన్ని పాడు చేయకుండా, వ్యర్థమైన మాటలు ఉపయోగించకుండా, అవసరమైన మాటలు, కావలసిన మాటలు మాకు దయచేయమని నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి. మేము మీ చేత బోధింపబడిన వారమై తిరిగి వెళ్ళినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మన జీవితంలో నుండి కోరేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఫలభరితమైన జీవితము జీవించాలి. ఫలభరితమైన, ఎందుకంటే యజమానుడు తోట వేస్తే ఎవరైనా సరే దేని కొరకు వేస్తారు? ఫలం కొరకే వేస్తారు. మనకు తెలుసు, ఒక మామిడి చెట్టు కానీ, లేకపోతే ద్రాక్ష చెట్టు కానీ, లేకపోతే ఖర్జూరపు చెట్టు కానీ, ఏదైనా సరే దేని కొరకు వేస్తారు? ఫలం కొరకే వేస్తారు. కానీ ఈ సంవత్సరం ఫలించకపోయినా, వచ్చే సంవత్సరం ఫలించకపోయినా, లేకపోతే దాని కొరకు ఏం చేస్తారు? మనుషులు కనిపెడతారు. కానీ ఒక చెట్టు కొరకు కనిపెట్టరు. దాన్ని చూడగానే దాన్ని ఏం చేస్తారు? నరికేస్తారు. ఏ చెట్టు అండి? ఇంకా పలాలు పలింప చెట్టు, ఇంకా బొప్పాయి చెట్టు, అది పోటీ చెట్టు అంటారు కదా. అది ఇప్పుడు కాసే చెట్టు అయితే ఏం చేస్తుంది? చిన్న తెల్ల పువ్వు వస్తుంది. అదే కాయం చెట్టు ఏం చేస్తుంది? పెద్ద పెద్ద వేస్తుంది. వేసి కాయలు వచ్చారు. అప్పుడు ఏమంటారు? ఇది పోటీ చెట్టు, ఇది కాయదురా, దీన్ని ఏం చేయాలి? నరికేయండిరా అంటారు కదా. కాబట్టి మనం ఎందుకు నరికేస్తాం దాన్ని? దానివల్ల భూమి వ్యర్థమైంది.